వదినా, విధవలు పెళ్లాడడం మంచిదంటారు కదా, మరి మీరెందుకు పెళ్లాడారు కారు? అడగవలసిన మాట అడిగారు. ఇక నేను చెప్తున్నా వినండి. పెళ్లాడి ఆలు బిడ్డలకు ఉపకారం చేయటం కంటే లోకోపకారం కోసం జీవితం వినియోగించడం పుణ్యం కదా. సత్యకాలానికి స్వర్గం ఎదురుగుండా వస్తుంది. పెళ్లి చేసుకుంటే మాత్రం లోకోపకారం చేయకూడదా? ఎలా చేయటూ? లోకం అంటే ఏం గెంజుకుంటనుకున్నారా? అయితే పెళ్లాడమని మీరు చెప్పిన మాట కూడా సుతలాం కొట్టి పారవేయకూడదు. లోకం కంటే ఎక్కువ విలువైన వజ్రం లాంటి భార్య దొరికితే పెళ్లాడకు తీరుతుందా? మాట వరుసకు లోకం విలువ వెండి అనుకోండి. లోకం వెండి అయితే మీలాంటి కుందరవు బొమ్మ 12వ నెంబర్ బంగారు. బంగారం విలువ ఎక్కువ, వెండి విలువ ఎక్కువ చెప్పండి. బంగారమే ఎక్కువ. వెరీ గుడ్. ఓ నువ్వు వెళ్ళాడుకోరా. మీలాంటి బంగారం బొమ్మే లభించితే పెళ్లాడక తీరదు కదా. మాట వరుసకు మనం పెళ్లాడతామనుకోండి, మన సంసారం సుఖంగా గడవాలంటే లావుగా డబ్బు ఉండాలా అక్కర్లేదా? అవును, ఉండాలి. నాకు మేడ ఉంటేనే గాని కుదరదు. ఆ మేడ చుట్టూ పెద్ద తోట ఉండాలి. ఆ తోటలో మామిడి చెట్లు, జామ చెట్లు, అరటి చెట్లు, చెప్పన్న వృక్షాలు వేస్తాం. మన వెంకటేశం ఎప్పుడు ఆ పళ్ళు తింటూ చెట్ల మీదే ఉంటాడు. వదినా, ఆ పళ్ళన్నీ నేనే కోసేస్తాను. నువ్వంతటి వాడివి కావనా? చూసారా వదినా, మనం అలా ఇల్లు వాకిలి తోట దుడ్డి ఏర్పరచుకునేటప్పటికీ మనకి చిన్న చిన్న పిల్లలు పుడతారు. అప్పుడు మీరు బీర పువ్వులా ఒంటి నిండా సరుకులు పెట్టుకుని మహాలక్ష్మిలా పెత్తనం చేస్తూ ఉంటే ఒక పిల్ల అటువైపు నుంచి వచ్చి మెడ కావలించుకుని, ఒక పిల్ల ఇటువైపు నుంచి వచ్చి మెడ కావలించుకుని అమ్మా నాకు అది కావాలి, అమ్మా నాకు ఇది కావాలి అని అడుగుతారు. వాళ్ళకి సరుకు సరఫరా చేయించాలి కదా. అప్పుడు మై డియర్ బ్రదర్ లా మిస్టర్ వెంకటేశం మన దగ్గరే ఉండి చదువుకుంటాడు. అలా అయితే మా అమ్మ నాన్న వాడి చదువు కోసం దెబ్బలాడరు. మరి నేను మాత్రం కాదన్నానా? ఏమిటండో అయితే అక్కని పెళ్ళాడేస్తానేంటి? సరే, మాట వరుసకు అంటుంటే మతిపోయినట్టు మాట్లాడతావేమిటి? అంతే కదా. అంతే కదా అంటే అంతకంటే నాకు అదృష్టం పట్టడం ఎలా? ఇది ధనరేఖ. ఇలా అయితే 5వ ధనానికి లోపం. సంతానం ఎందరో చూడండి. ఏది చెయ్యిలా తిప్పు తల్లి. సంతానం 1, 2, 3. మగపిల్లలా ఆడపిల్లలా సరిగ్గా చూసి చెప్పండి. ముందు మగపిల్లవాడు, వెనకాల 2 ఆడపిల్లలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇకనే అవధానుల బాబు గారికి మళ్ళీ 2 కన్యాశుల్కాలు వస్తాయన్నమాట. మరేమనుకుంటున్నావు? ధన జాతకాలకు అలా కలిసి వస్తుంది. మావా ఒక్క మాట. అయితే ఈ సంబంధం చేసుకోమనేనా మీ అభిప్రాయం? ఇల్ల ఏపుగా ఉందా? రూపురేఖా విలాసాలు బాగున్నాయా? ఆ సంసారాలకు సౌందర్యంతో ఏం పనిలేండి. బేరం ఆడి చూడండి. బేరానికి ఏముంది? 1400 తెమ్మంటున్నాడు. ఇదే మీరు చేసే ఉపకారం నాకు. సరే, 1200కు తగలెట్టండి. ఉపకారానికి పోతే నాకు ఆ నిష్ఠూరం. పొగలు అడిగితే కొమ్మ ఎక్కుతారు. సరే, అడిగి చూస్తాను. శాస్త్రులు గారు ఒక్క మాట. మరి పైసలు చేస్తాను, నా 500 జ్ఞాపకం ఉందా? శాస్త్రులు గారు, పిల్ల సుఖపడుతుంది. నా మాట విని 1200కు తథాస్తు అనండి. అనండి, తప్పదు. మీరంత దూరం చెబుతున్నప్పుడు కాదనలేను. సరే, కానీ పిల్లకేదో సరుకు పెట్టించి ఖాయం చేయండి. సరే మావా, కృత్యాధ్యవస్థ మీద ఒప్పించాను. పిల్లదానికి సరుకు పెడితేనే గాని వల్ల లేదని భీష్మించు కూర్చున్నాడు. ఏమంటాం? అది నా వల్ల కాదు. ఊరుకోవయ్యా, అలాగే అందు. మధురవాణి తాలూకు కంటె తెచ్చి ఇవాళకి పెట్టి తర్వాత తీసుకుపోతాను. అదేదో మీరు చూసుకోండి. మధురం, మధురం ఏమండి? ఏది నీ మెల్లో కంటెతి నిశ్చయ తాంబూలాల్లో పిల్లదానికి సరుకు పెట్టాలి. బాగుంది బాగుంది. బావగారు పెళ్ళేమిటి, మధ్య నాకంటే పెట్టడం ఏమిటి? నేను ఇవ్వను. ఎక్కడికి పోతుంది? మళ్ళీ నీకంటే నీకు ఇచ్చే పూచి నాది.
కష్టపడి ఆర్జించుకున్న కంటే బావగారు ఎదుట ఇస్తున్నాను. మళ్ళీ నాకంటే నాకు ఇవ్వకపోతే మీ ఆపూర తక్కదు. తాంబూలాలు పుచ్చుకొని తథాస్తానండి. తథాస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. ఇదిగో ఈ సొమ్ము. అమ్మా సిద్ధాంతి, ముహూర్తం ఎప్పుడో చూడు, శుభస్య శీఘ్రం అన్నారు. చూసా ఉంచా, ఎల్లుండి రాత్రికి దివ్యంగా ఉంది. ఏం మావా? కానీ శుభం. తాత పెళ్లి కొడుకు అయ్యాడే. తాత తాతేమిటి తాత? అమ్మాయిని పెళ్లి కూతురుని చేస్తున్నా. పాపం తల్లి లేని పిల్ల. సరే, నేను పెద్దిపాలెం వెళ్ళొస్తాను. జాగ్రత్త. అలాగే. జ్ఞానం లేదు. రూపు 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 అంటాను. భేష్ భేష్. ఇప్పుడు పెళ్లి కొడుకు లక్షణాలు ఉచ్చి పడుతున్నాయి మావా. అండి మావా, లౌచ్చుని పిలవడానికి పెద్దిపాలెం వెళ్తున్నాను. బాజా భజంత్రీలు, పల్లకి, పెళ్లి సరంజామా యావత్తు తీసుకురావాలి. ఖర్చులకి ఏది ఓ 100 రూపాయలు ఇలా పారే. అందాక 50 రూపాయలు ఉంచండి, అట్టించి వచ్చాక మిగతా సొమ్ము ఇస్తాను. నీ పేరు ఊరికే పెట్టారా? సిద్ధాంతి, అన్నట్టు ముహూర్తం ఎన్ని గడియలకి? 9 గడియలకి. ఏమిటో 19 గడియలకండి. ఓహో, సరే. సిద్ధాంతి గారు వస్తా. మంచిది. చూసారా, పంతులు ఇట్టే వచ్చి అట్టే 50 రూపాయలు తన్నుకుపోయాడు. దేవాంతకుడండి, దేవాంతకుడు. సిద్ధాంతి గారు, పంతులు ఊరికి వెళ్ళాడు కనుక నన్ను కాపాడతానంటే ఒక్క చిన్న విషయం మనం చేసుకుంటాను. అభ్యంతరం ఏమిటి? సెలవివ్వండి. వ్యవహారాల తొట్టుబాటు చేత విధి లేక నేను ఈ 1200కు ఒప్పుకోవలసి వచ్చింది. ఇందులో 5వ వంతు తెమ్మంటాడు పంతులు. 5వ వంతే? ఏమి దారుణం. ఇంతకీ మొదటి నుంచి కష్టపడుతున్నవారు మీరు తృణం తిన్నా నాకు బాధ లేదు. మరేం భయపడకండి, పంతులు గాని మిమ్మల్ని డబ్బు అడిగితే పెన తగ్గొడతా. అంత పని ఎందుకులేండి, సూక్ష్మంలో తేల్చేస్తే పోతుంది. పంతులు వచ్చేలోగా అవధానులు గారిని ఏకరాత్ర వివాహానికి ఒప్పించాం. ఏకరాత్రి వివాహం? ఇది తృతీయం కాదు కండి. ఓహో, అసలు ముహూర్తం రాత్రి 19 గడియలకు కదా. అవును. తృతీయానికి తిథి నక్షత్రాలు బాగుంటే చాలు. చిత్తం. ఇది రాత్రి 9 గడియలకేనని ఫిరాయించండి. ఇది మీ చేతిలో పని. ఏం బావగారు ఇక్కడ కూర్చున్నారు, లోపలికి రాకూడదు? ఏమీ లేదు,
తృతీయానికి 5 రోజులు ఎందుకు వృధా ఖర్చు గాని అని చర్చిస్తున్నాం. శుభమల్లే పెళ్లికి బయలుదేరబోతుంటే ఇప్పుడు ఎవరు తెచ్చారని ఏడుస్తున్నావే? లేస్తావా ఎముకలు విరగొట్టమన్నావా?